ఉస్మానియా ఆసుపత్రిని కాపాడాలనుకున్నాం. ఒకటేమంటే మొట్టమొదటిది అన్నిటికంటే రోగుల మీద ప్రేమ. కార్పొరేట్ వైద్యుల సేవలో ప్రభుత్వం తరిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు సేవ చేయడానికే ప్రభుత్వ ఆసుపత్రులను కూలుస్తున్నారనేది ఒక ప్రజల్లో అపోహ ఉన్నది. ఆ అపోహ నిజమనే నిర్ధారణ అయ్యే పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో రాజకీయ నాయకులకు ఆసుపత్రులు ఉన్నాయి, టీఆర్ఎస్ నాయకులకు కూడా ఆసుపత్రులు, ఎంపీలకు కూడా ఆసుపత్రులు ఉన్నాయి. పేర్లు అవసరం లేదు, ఎవరెవరికి ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం. ఈ ఆసుపత్రికి కూల్చేస్తే ఇక్కడున్న రోగులందరూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆ ఆసుపత్రిలో పంట పండుతుంది. అందుకని మనకు తెలుసు, హైదరాబాద్కి ఎయిమ్స్ రాకుండా, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సెంటర్ రాకుండా ఎవరు అడ్డుపడ్డారో తెలుసు. వస్తే 18,000 కోట్లతోటి ఇప్పుడున్న ఐడిపిఎల్లో ఒక పెద్ద ఎయిమ్స్ సెంటర్ వచ్చేది. అంటే ఇప్పుడున్న నిమ్స్ లాంటి 18 సెంటర్లు వస్తాయి అక్కడ. అప్పుడు పోయి అందరూ అడ్డుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్కు ఎయిమ్స్ సెంటర్ రాకుండా, సుష్మా స్వరాజ్ హెల్త్ మినిస్టర్ ఉండగా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఇక్కడ రాకుండా అడ్డుకున్నారు. అవే సంస్థలు ఇప్పుడు కూడా ఉస్మానియా ఆసుపత్రిని, గాంధీ ఆసుపత్రిని కూల్చేయాలని చూస్తే, గాంధీ ఆసుపత్రిని కూడా అప్పుడు మేము అడుగున్నాం. గాంధీ ఆసుపత్రిని తరలించేటప్పుడు అక్కడ జైలు కూల్చాలనుకున్నప్పుడు మనం గట్టి నిరసన చెప్పినాం. ఇక్కడ నుంచి ఆసుపత్రి తరలించొద్దని చెప్పినాము. డాక్టర్ ఓ నాగేశ్వరరావు డెంటిస్ట్ పాప రిటైర్ అయినాడు, ఆయన నాయకత్వంలో పెద్ద పోరాటాలు జరిగినాయి. అప్పుడు గాంధీ ఆసుపత్రిని కూల్చే సమయంలో కూడా ఇదే కుట్ర, ఇప్పుడు అదే కుట్ర. ప్యాటర్న్ ఉంటుంది కూల్చడంలో. ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాలు మాత్రం మారవు. వాళ్ళ కుట్రలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఆ ప్యాటర్న్ మాకు అర్థమైంది. అందుకని రోగులను గద్దల పాలు, నక్కల పాలు చేయొద్దు, కార్పొరేట్ల పాలు చేయొద్దు. వాళ్ళకు వైద్యం బాగుండాలి. కార్పొరేట్ వైద్యం కాకుండా సర్కారు వైద్యం, నాణ్యమైన వైద్యం అగ్గోకి దొరకాలి. అది దీని లక్ష్యం. మాకు కొటేషన్లు కనిపిస్తుంది అంటూ ఆర్థిక ప్రయోజనాలు. తమిళనాడు హాస్పిటల్ మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ హాస్పిటల్, క్లీనెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా అని నిన్ననే డిక్లేర్ చేసింది. మరి మనం కూడా అట్లా చేసుకుంటే ప్రజలు దాంట్లో ఉంటారు. తర్వాత ఆసుపత్రిలో ఈగలు, దోమలు, ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి చూస్తాం. అన్నిటికంటే ముందు హాస్పిటల్ వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు హాస్పిటల్ వేస్ట్ ఇన్సినరేటర్ 1300 డిగ్రీల్లో వేడి చేసిన దాంట్లో తగలబెట్టాలి. కానీ బయట వేస్తున్నారు, దానివల్ల రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్ బార్న్ బ్యాక్టీరియా హెచ్బివి భయంకరంగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దాంతో మనుషులు చచ్చిపోయే పరిస్థితి. ఈ రెండింటికి తోడు అది చారిత్రక కట్టడం. ఇప్పుడు జోహాన్స్బర్గ్కి వెళ్తే, జోహాన్స్బర్గ్లో మొట్టమొదటి గుండె ఆపరేషన్ చేసిన ఆసుపత్రి అట్లనే పెట్టించినారు. అక్కడ వైద్యం జరుగుతలేదు, వేరే బిల్డింగ్లో జరుగుతున్నది. కానీ మొత్తం ప్రతి గది ఇక్కడనే మొట్టమొదటి తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది జోహాన్స్బర్గ్లో. ఇక్కడనే ఈయన పరీక్ష చేసేవాడు, ఇక్కడ యాంజియోగ్రామ్ జరిగేది, ఇక్కడ బ్లడ్ పెర్ఫ్యూషన్ జరిగేది, ఇక్కడ ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ మిషన్ పనిచేసేది. ఇట్లాంటివన్నీ మ్యూజియంలో పెట్టి చూస్తాం. అందుకని దీన్ని కూడా ఒక హాస్పిటల్ మ్యూజియం చేయొచ్చు తప్ప కూర్చొని సరైనది కాదు. అక్కడ ఎడ్వర్డ్ లారీ, రోనాల్డ్ రాస్ ఇట్లాంటి వైద్యుల బిల్డింగ్ మెయింటైన్ చేస్తారు చేయొచ్చు. ఎడ్వర్డ్ లారీ వాళ్ళ చరిత్ర అంతా ఏమైపోతుంది? చరిత్రను నాశనం చేయాలనుకోవడము చరిత్రహీన లక్షణమే. అందుకనే ప్రభుత్వానికి సోయి రావాలని చెప్తున్న నివేదిక అందింది. అద్భుతమైన కట్టడం, దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనిషికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సిమ్టమ్ చూసి ఎప్పుడైతే వైద్యం చేయమో, బిల్డింగ్స్ ఉపరితల నిర్మాణాలను చూసి, దానికి ఉన్న చెమ్మను చూసి దాన్ని కూల్చాలని చెప్పము. అందుకనే ఈ ప్రభుత్వానికి సోయిలో రమ్మని చెప్తున్న ప్రభుత్వాన్ని తొందరలోనే దీన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రభుత్వం కూడా రమ్మంటాం. మీ నిపుణులు ఎవరో తెచ్చుకోండి, మీ వైద్యులు, మీ ఆఫీసర్ రండి, మీ ఆఫీసర్లు కూడా రండి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకు సోయిందో లేదో తెలియదు, మంత్రులకు సోయిందో లేదో తెలియదు. మేము అడుగుతున్నాం, లక్ష్మారెడ్డిని కూడా రమ్మంటాం. లక్ష్మారెడ్డి నువ్వు రా, వచ్చి కూర్చో మాతో పాటు. సెక్రటరీ ఎవరో మాకు తెలియదు, ఎవరు రోజుకోరు మారుతుంటారు. ఆ సెక్రటరీ సురేష్ చంద్ర, వాళ్ళకి తలకాయటో లేదు, సెక్రటరీలకు వాళ్ళు చెప్తారో లేదో తెలియదు. కానీ ఆ హెల్త్ సెక్రటరీని కూడా రమ్మంటున్నాము, సవాల్ చేస్తున్నాం. మంత్రిని కూడా రమ్మంటున్నాము. ఆ మహమూద్ అలీ ఆయన కూడా చార్మినార్ కూడా కూల్స్తున్నారని చెప్తున్నాడు. ఆయన అక్కడ మస్జిద్ ఉన్న సంగతి ఆయనకు సోయలేదు. ఆయన కూడా చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాము. ఛాలెంజ్, మీరు రండి, మీ నిపుణులు ఎవరో తీసుకొని రండి. మీరు ఇప్పటిదాకా నిపుణులు పెట్టలేదు. కూల్చేటప్పుడు నిపుణులను పెట్టి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏకపక్షంగా ఎంత గొప్పోడైనా చేయడానికి వీల్లేదు. అందుకని తొందరలోనే ఒక రౌండ్ టేబుల్, పెద్ద రౌండ్ టేబుల్ పెడతాము, పెట్టి చర్చకు పిలుస్తాము. ఆ తర్వాత దీన్ని మూసేయమని చెప్తున్నాం. ఇంకా చర్చ లేదు. హాస్పిటల్ కూల్చే ప్లాన్ మార్చుకోండి, ఆ వైద్యులకు సేవ చేసే ప్లాన్ మొదలుపెట్టండి, బిల్డింగ్ పరిరక్షించండి.